నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ రజితా రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి, అసలు నీళ్లు నిజాలు ఏంది? అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత నీళ్లు ఆంధ్రాకు మళ్తున్నాయని చెప్పి అనేక రకాల చర్చలు నడుస్తా ఉన్నాయి, ఏం చెప్తారు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత సుభిక్షంగా ఉండే తెలంగాణ, పసిడి పంటల తెలంగాణ ఇవాళ ఎట్లా అయిందనేది మనం కళ్ళారా చూస్తున్నాం. 3 పంటలు పండిన తెలంగాణ రాష్ట్రము ఇవాళ ఎందుకు ఒక్క పంట కూడా సాగునీరు ఇవ్వలేకపోతుండు? నిజంగా మేడిగడ్డ ఎంత ప్రాధాన్యత సంతరించుకుందండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రపంచ దేశాలు మెచ్చుకున్న ప్రాజెక్టును ఇవాళ ఎందుకు కాళేశ్వరం మీద ఇవన్నీ అభాండాలు వేస్తుండ్రు కాంగ్రెస్ పార్టీ అనేది నేను ప్రశ్నిస్తున్నా. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లో 3 పిల్లర్లు నదీ గర్భంలో జరిగిన మార్పుల కారణంగా కుంగిపోతే పైశాచిక ఆనందం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ ప్రాజెక్టు అంటే చూడండి, ప్రతిపక్షాలు నోటికొచ్చిన కూతలు కూస్తూ అంటే వారు నిర్మించలేని ప్రాజెక్టు కేసీఆర్ గారు నిర్మించడం వల్ల దాని మీద అభాండాలేసి ఏదో మసిబూసి మారేడుకాయ చేద్దామన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వీరికి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు నిజస్వరూపం తెలుసా? ఈ ప్రాజెక్టులో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో తెలుస్తుంది అండి. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఒకటే కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే బ్యారేజీలు ఉన్నాయి, గ్రావిటీ కాలువలు ఉన్నాయి, సొరంగాలు ఉన్నాయి, భూగర్భ పంప్ హౌజులు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయండి, సర్జికల్ పూల్స్ ఉన్నాయి, విద్యుత్ సబ్స్టేషన్లు ఉన్నాయి. ఇలా ప్రాజెక్టు 20 జిల్లాల్లో విస్తరించి ఉండడం దీని గొప్ప చరిత్ర అండి. మొత్తం 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత కాళేశ్వరం ప్రాజెక్టుది. ఈ మట్టిబుర్రలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎన్నటికీ కూడా కాళేశ్వరం చరిత్ర ప్రాజెక్టు గురించి అర్థం కాదు. తెలంగాణ ప్రజల అంటే తెలంగాణ వ్యవసాయం ఎంత పురోగతి సాధించింది ఈ 10 ఏళ్లలో అనేది ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉంది. మరి ప్రధానంగా ఇప్పుడేం జరుగుతుంది నీళ్ళ విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది. నిజంగా కూడా ట్రిబ్యునల్స్ అంటే కేసీఆర్ గారి ఆనవాళ్లను తుడిచేయాలన్న ఆరాటంలో ఆయన ఏం చేస్తున్నాడు? తెలంగాణకు ఆయన చేయాల్సిన పనులన్నీ ఆపేసి కేసీఆర్ గారు ఏవైతే మంచి పథకాలు ప్రాజెక్టులు కట్టిండో వాటి మీద దుష్ప్రచారం చేయడమే కంకణంగా కట్టుకున్నాడు. ఈ సంవత్సర కాలంలో ఆయన చేసిన అభివృద్ధి పథకం ఒక్కటి చూపించండి. ఒక ప్రాజెక్టు కట్టిండా? మరి ఎందుకు అన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చిండు? మరి ఆ లక్షల కోట్ల అప్పుతో జరిగిన అభివృద్ధి ఉంది తెలంగాణలో. ఆయన ఢిల్లీ పెద్దల్ని మెప్పించుకున్నాడు అనేది నేను ఇక్కడ ఘంటాపదంగా చెప్తున్నా. ఆయన ఏ ఒక్క రూపాయి కూడా తెలంగాణ అభివృద్ధికి ఖర్చు చేయలేదు. ఆయన సొంత ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా గెలిచిన వాళ్ళు కూడా ఇలా తెలంగాణ ప్రజల బాగోగుల గురించి కొట్లాడతలేరు, వీళ్ళ సంరక్షణ చూస్తలేరు. ఎవరి స్వార్థం వాళ్ళ పనుల్లోనే ఉన్నారు. నిజంగా తెలంగాణ రాష్ట్రం ఇలా అట్టడుగుకు పడిపోతుంది. ఎంత సుభిక్షంగా ఉండే తెలంగాణ రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 ఉండే ఇవాళ ఎక్కడికి పోయింది? ఇలా ధాన్యం సామర్థ్యం తగ్గిపోయింది, విస్తీర్ణం తగ్గిపోయింది, ఇవాళ సాగు చేసే విస్తీర్ణం తగ్గిపోయిందంటే ఇంతకంటే బాధాకరమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా? ఇలా రైతులు మళ్ళా సాగును విడిచి మళ్ళా వలసలు పోతున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇలా మిషన్ కాకతీయ ద్వారా ఎన్ని చెరువులు, ఎన్ని గొలుసుకట్టు చెరువులను మంచిగా చేసుకున్నాము. ఊరూరిన వాడన చెరువులు తవ్వించి ఉన్న చెరువులకు మరమ్మతు చేసి ఇలా బావులు నింపి వ్యవసాయానికి పెద్దపీట వేస్తే కేసీఆర్ గారు వీళ్ళు వచ్చిన కొద్ది కాలంలోనే మిషన్ కాకతీయకు స్వస్తి చెప్పాలన్న దురాలోచన కాంగ్రెస్ నేతల మెదళ్లలో ఉంది. దయచేసి మిషన్ కాకతీయను పునరుద్ధరించి మళ్ళీ యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్రంలో 70-80% పైగా ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. వ్యవసాయమే ప్రధాన పంటగా నడుస్తుంది ఇక్కడ. మరి అలాంటి వ్యవసాయం మీద ఉక్కుపాదం మోపడం ఎంత మాత్రం కూడా మంచిది కాదు. రైతులకు కావాల్సిన నీళ్లు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమైనవి అని చెప్తున్నా. ఇలా రైతులకు సాగునీళ్ళు లేక, తాగునీళ్ళు లేక ఇలా తెలంగాణ ప్రజలు అఘోరిస్తున్నారు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా వ్యవహరించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఉస్మానియా హాస్పిటల్ని ఇప్పుడు భూమి పూజ చేయడానికి వచ్చిండు మన గోచామాలు పోలీస్ గ్రౌండ్లో, అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు అయితే గతంలో ఇదే ఉస్మానియా హాస్పిటల్ గురించి కడతా అన్నప్పుడు అక్కడ ఉన్న పాత బిల్డింగ్ని కూలగొట్టి కొత్తగా అక్కడనే కడతా అన్నప్పుడు విమర్శించి అడ్డుకున్న రేవంత్ రెడ్డి ఈరోజు అక్కడున్నటువంటి స్థానికులు అడ్డుకుంటున్నా కూడా అక్కడ పోలీస్ గ్రౌండ్లో కట్టడానికి సిద్ధమయ్యారు. ఏం చెప్తారండి? తెలంగాణ రాష్ట్రంలో ఇంత గొప్ప పనులు చేసిన కేసీఆర్ గారు బడులకు, గుడులకు, వ్యవసాయానికి అట్లనే ఆసుపత్రులకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఆసుపత్రిని కూడా పునరుద్ధరించాలన్న కార్యక్రమంలో ఉస్మానియా హాస్పిటల్ని కూడా మంచిగా చేయాలన్న ఆలోచన కేసీఆర్ గారికి రాగానే ఇదే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి అడ్డుకునేటప్పుడు మరి ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి పోయి అక్కడ భూమి పూజ చేయడానికి పోతే ప్రజలంతా కూడా అడ్డుకున్నారు. అంటే వారసత్వ ఆనవాళ్ళని చెప్పిన మనిషి మరి ఇవాళ ఎందుకు వేయండి కూలగొట్టడానికి? మరి ఇప్పుడు కనిపిస్తలేవా అవన్నీ? వారసత్వ కట్టడాలన్నీ కూల్చివేస్తా అని
కూల్చివేస్తారా అని క్వశ్చన్ చేసిన రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఎందుకు ఆ పని చేస్తున్నాడు? కేసీఆర్ గారు చేస్తే ఒకలాగా, ఈయన చేస్తే మంచి పని అండి. అది దాన్ని గోషామహల్ ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆ గ్రౌండ్ మాకు అవసరము, మీరు ఇంకో చోట కట్టాలి అన్న డిమాండ్ ప్రజల దగ్గర నుంచి వస్తున్నప్పుడు మరి వీళ్ళు ఎందుకు అట్లా నిక్కచ్చిగా ఎందుకు నేను అక్కడే కడతా అన్న అహంకారపూరితమైన డెసిషన్ తీసుకుంటున్నాడు? మరి ప్రజల డిమాండ్లను కూడా పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి ఇట్లా ఏకపక్ష ధోరణిలో ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ప్రశ్నిస్తున్నా. నిజంగా ముఖ్యమంత్రి గారికి ప్రజల మీద ప్రేమ ఉంటే గనుక ఇలా విషాహారం తిని గురుకులాల్లో పిల్లలు ఎంతోమంది చచ్చిపోయారు. మరి వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి ఇలా ఉన్నవి గులగొడుతుంటే తప్పిస్తే ఆయన ఏం కడతలేడు. ఆయన వచ్చిన సంవత్సర కాలంలో ఒక్క ఇటుక పెళ్ళైనా పెట్టిన దాఖలాలు చూసినామండి, ఒక్క కట్టడమైన కట్టిండండి. ఆయన ఏదీ లేదు. ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్. 10 సంవత్సరాలలో తేలేనటువంటి పెట్టుబడులు నేను ఒకటే సంవత్సరంలో తెచ్చినట్టు కదా. ఎక్కడ తెచ్చిండండి? జస్ట్ ఎంఓయూ వరకే పరిమితమైనవి. ఎంఓయూ చేస్తే పెట్టుబడులు వచ్చినట్టేనండి. 5%, జస్ట్ 5% మాత్రమే. ఆయన పెట్టుబడులు తెచ్చి రాష్ట్రంలో శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టినాడు కదా. నువ్వు ₹1 పెట్టుబడి తేకముందు నువ్వు 20 కోట్లతో అవన్నీ హోల్డింగ్లు వేసుకుంటువి. ఇలా నువ్వు ₹1 పెట్టుబడి తేకపోగా ఇలా 20 కోట్ల ప్రజాధనం లూటి చేస్తేవి. నువ్వు ఏం చేస్తున్నావు అసలు? నువ్వు ₹1 తెచ్చింది ప్రజల ముందు పెట్టు. నువ్వు ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చినావో చూపించు ఒకసారి. నువ్వు తెచ్చిన పెట్టుబడి ఎక్కడ పెట్టినావో చూపించు. ఏది లేదు. డైవర్షన్ పాలిటిక్స్. ఆయన సరదాగా అటు పోయి వస్తున్నాడు, విదేశాలకు పోతున్నాడు, సరదాగా తిరిగి వస్తున్నాడు, కానీ ₹1 పెట్టుబడి తెచ్చిన దాఖలాలు లేవు. ఆయనతో కాదండి, పరిపాలన చేత కావట్లేదు. సంవత్సరం అయినా కూడా ఆయనకు పరిపాలన మీద పట్టే రాలేదు. ఆయన పోయి ఏదో చేస్తా ఏదో కడతా అంటే ఎవరు నమ్మే పరిస్థితులు ఉన్నారు? ఇలా ట్విట్టర్ అధికారిక అంటే కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్లో కూడా ఇలా ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకి అర్థమైంది. ఇవాళ వాళ్ళు ఒక పోల్ పెట్టిండ్రు నిన్న. ఇలా ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజా పాలన కావాలంటే చెప్పుతో కొట్టినట్టు ప్రజలంతా కూడా ఫామ్ హౌస్ పాలనే కావాలన్నాడు. ఇంకెందుకంటే ఆ ముఖ్యమంత్రి స్వచ్ఛందంగా దిగిపోవాలి. ఇక మీరు చెప్పాలి వ్యతిరేకత ఎందుకు? మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం కదా. ఇలా అన్ని వర్గాల ప్రజలు అఘోరిస్తున్నారు. ఇలా ఏం చేసిండు తెలంగాణకు? రేవంత్ రెడ్డి ఏమో ఒక పక్క నేను 2032, 34 దాకా కూడా నేనే సీఎం గుంటా అని చెప్తా ఉన్నాడు. ఇక మాటలు ఎన్నైనా మాట్లాడొచ్చు. ఇలాంటి ఒక అహంకారపూరితమైన మాటలు మంచిది కాదండి. నువ్వు ఏం చేస్తావో చెయ్యి. నీకు గొప్ప అవకాశం ఇచ్చిన ప్రజలు నిన్ను బ్రహ్మాండమైన కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు నీ చేతనైనంత మంచి చేయడానికి ప్రయత్నించాలి, కానీ ఉన్నవి తీసేస్తూ అభివృద్ధి ఇలా పాలన కుంటుబడింది. ఇవాళ మంత్రివర్గం కూడా విస్తరణ లేకుండా ఉన్న మంత్రివర్గాలన్నీ చేతిలో పెట్టుకొని ఇలా విద్యాశాఖ అయితే కంప్లీట్గా గాలికి వదిలేసిండు. ఇలా విద్యాశాఖ పడకేసింది. ఇలా ఏ రంగం చూసినా ఏమున్నదండి? ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేవు. నిన్న ఒక రియల్టర్ పాపం ఆత్మహత్య చేసుకున్నారంటే నేను పేపర్లో చూసిన. ఎంత రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే ఇలా ప్రపంచంలో ఎంత గుర్తింపు ఉండేది. ఇలా రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలైంది. ఏది లేదండి. ఇలా తెలంగాణలో వ్యవసాయం పోయింది, రియల్ ఎస్టేట్ పోయింది, చేనేత వృత్తులు పోయినాయి, ఇటు విద్యాశాఖ గాల్లో కలిసింది. ఇలా స్త్రీ శిశు సంక్షేమం కూడా కుంటిన పడింది. ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత ఘోరంగా అద్మానంగా తయారైనాయి. కేసీఆర్ గారు ప్రభుత్వంలో ప్రభుత్వ హాస్పిటల్కి పోవాలంటే ఒక నమ్మకం, ఒక భరోసా ఉండేది. ఇప్పుడు ఎవరైనా పోతుండండి. ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ హాస్పిటల్ కానీ కంప్లీట్గా కుంటుబడ్డాయి అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ పరిపాలనే.